ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన సర్వకృపని దేవ తండ్రి, నాయనకు వందనం, స్తోత్రం విలుస్తున్నాం ప్రభు. ఆలోచన క్షమించడం దేవ ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను ప్రసంగ గ్రంథ సదస్సుగా ప్రభు తండ్రి, ఆత్మదేవ పరిశుద్ధాత్మ తండ్రి నాయన అనేక రహస్యాలు మర్మాలను బయలుపరచుకొని త్వరగా వాడుకోమని ప్రభు తండ్రి నాయన వందనాలు. అనేక రహస్యాలను బయలుపరచు అనేక మంది బిడ్డలకు ప్రభాతాన్ని నగల శివ విగ్రహింపగల హృదయంగా శివని అనేకులకు నాతో అందరితో మాట్లాడమని సహాయంగా నన్ను త్వరగా వాడుతాం. యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రసంగి గ్రంథము మరి 7వ అధ్యాయము 7వ వచనం. 7వ అధ్యాయం 7వ వచనం. అన్యాయం చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోదురు. కాబట్టి మరి అన్యాయం చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోదురని దాని కొరకు చెప్పుకున్నాం. తర్వాత కింది వచనం కూడా మరి మనం పోయిన వారంలో చెప్పుకున్నాం. లంచం పుచ్చుకున్న చేత మనసు చెడునని, లంచం పుచ్చుకునేవానికి గ్రుడ్డితనం కలుగుతుందని అదే మొదటి సామెతలు 12:3 చెప్పిన. చదవండి. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కనుక మరి ఇప్పుడు మరి కార్యముల ఆరంభం కంటే కార్యములంతం మేలని రాయబడలేదు కదా. కార్యారంభం కంటే కార్యాంతం మేలని నాకైతే తెలియదు, మరి దాన్ని తెలిసిన సేవకులు ఉండవచ్చు బహుశా. కానీ కొన్ని కార్యాంతాలే మేలైతాయి. మనుషుల కొరకే ఆలోచించుదాం. ఒక మనిషి భయంకరమైన ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నాను, కార్యాంతమే మరి మేలని కొన్ని అర్థం చేసుకుంటే కొన్ని మనకు లోకంలో అనిపిస్తుంది. మరి అన్నిటికీ అనుకుంటానికి దేవుడు రాయించడం కొన్నిటికో ఇక నాకు తెలియదు. కార్యారంభం కంటే కార్యాంతం మేలు. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠ. కనుక దేవుని బిడ్డలారా, కొందరికి చాలా అహంకారమైన మనసు ఉంటుంది. అంటే గర్వం. ఈ గర్వం వలన కొన్ని మనుషులు కొన్ని నష్ట కష్టాలకు కూడా గురవడానికి అవకాశం ఉంటుంది. ఎవని గర్వము వారిని తగ్గించును అని సామెతల గ్రంథంలో రాయబడు. ఈ గర్వం వలన కొంతమంది స్త్రీలైనా పురుషులైనా మరి దేవుని ద్వారా తగ్గించబడతారు. ఎందుకంటే ఇవ్వని గర్వం వారిని తగ్గించు. అది వాళ్ళను వాళ్ళు దేవుడు తగ్గింపజేయటానికి, వాళ్ళను కిందికి చేసటానికే ఈ అహంకారము కొందరిది పనిచేస్తుంది. వాళ్ళకు అదొక నష్టం. వాళ్ళ గర్వహృదయులంతా యెహోవాకు ఏయులని బైబిల్లో రాయబడి ఉన్నారు. హేయం అంటే చెడ్డది లేక విడవదగిందని అర్థం. కాబట్టి ఇలాంటి వారు మరి దేవుని దృష్టికి కూడా చెడ్డ వాళ్ళు అవుతారు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే యాకోబు పత్రికలో రాయబడి ఉన్నది. యాకోబు పత్రికలో రాయబడి ఉన్నది. మరి ఎంత 4 ఏడా లేక 1 ఏడా అది చూద్దాం. అక్కడ ఏమని ఉంటుందంటే, అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. ఒకటి 7లో లేకపోతే 4లో ఒకటి. అక్కడ అహంకారులను దేవుడు ఎదిరించి
దీనులకు కృప అనుగ్రహించునని ఉంటుంది యాకోబు పత్రిక. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ అహంకారమైన మనసు ద్వారా దేవునికి కూడా మనం విరోధులమైతాము. దేవుడు కూడా మరి మనకు విరోధంగా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అహంకారులను ఎదిరించి దేవుడు దీనులకు కృప అనుగ్రహించినంటే, దీనులంటే ఇక అంతా పేదోళ్ళే, ఇక అడక తినేటోళ్ళే అని కాదు దానికి అర్థం. దీన మనసు కలిగిన వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం, ఇప్పుడు పేదోళ్ళందరికీ దీన మనసు ఉంటుందని మనం చెప్పలేం కదా. ఆ పేదోళ్ళ దాంట్లో కూడా ఎంతోమంది గర్విష్ఠులు ఉంటారు. ఐశ్వర్యవంతులలో కూడా ఎంతో తగ్గించుకొని దీన మనసు గలవారు ఉంటారు. కనుక ఈ అహంకారమైన మనసు మనల్ని దేవుడు తగ్గింపజేయడానికి అవకాశం ఉంటుంది. సామెతల గ్రంథం లెక్క ఎవరి గర్వాన్ని తగ్గించు. తర్వాత అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అన్న లేఖనం అహంకారులను దేవుడు ఎదిరించడానికి కూడా అది హేతు అవుతుంది. కనుక అహంకారమైన మనసు మరి ఇక్కడనైతే బైబుల్ మనకి ఇక్కడ ప్రసంగి గ్రంథం చెప్పేది ఏంటంటే, అహంకారం గలవాడు కంటే మరి శాంతం గలవాడే శ్రేష్ఠుడు. కనుక మనం అది ఆలోచించుకొని, కొంతమంది ఇప్పుడు చూడండి, కొంతమందికి దీన మనసు అనేది కొన్ని బాధలు వచ్చినా రాదు. కొంతమంది తగ్గించుకోలేరు. కొంతమందికి అసలు తగ్గించుకోవడం అనేది వాళ్ళకి ఇష్టం లేని విషయం. తగ్గించుకోవడం అంటే వాళ్ళకి అంత ఇష్టంగా ఉండదో, మరి వాళ్ళ స్వభావమేనో ఏదో, కానీ కొంతమంది అట్లా తగ్గించుకోరు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, అహంకారులతో దేవుడు సావాసం చేయలేదు. 4 అంటాడు. అదే 4 చూడండి దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి, చూశారు, ఇక బాగా వినండి. దేవుడట అహంకారులను ఎదిరించి, అంటే అహంకారులు అంటే దేవునికి ఇష్టం లేదు. ఎదిరించుతాడంటే అర్థమైంది. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతా, వీళ్ళని అన్యాయంగా మాట్లాడినాడు, మనం ఏం చేస్తాం? వాడిని నువ్వు అలా మాట్లాడకూడదు, అది పద్ధతి కాదని మనం దాన్నే ఎదిరించడం. అలాగనే గర్విష్ఠులందరినీ క్రైస్తవ సంఘంలో దేవుడు ఎదిరించుతాడని అర్థం చేసుకోండి. సంఘం పెద్ద కదా, పాస్టర్ అంత ఐశ్వర్యం ఉన్నది కదా, అంత కారులు అల్లది, వాళ్ళు నీకు గొప్పలు కావాల్సిన ఆయన దేవుని గొప్పలు కారు కదా. అది కొంచెం మనం ఆలోచించుకోవాలి. దేవుని గొప్పలు కారు కదా, మనకు గొప్పలుగా కావచ్చు కూడా, మనకంటే గొప్పలు అన్ని విషయాలలో కావచ్చు. కానీ లోపల అహంకారమైన మనసు పెట్టుకొని ప్రవర్తించితే దేవుడు ఎదిరించుతాడు. ఇంకొక విషయం, ఎదిరించడము ఇంకా కాకుండా దేవుడు అలాంటి వారి దగ్గర నివసించడు. చూడండి, యెషయా గ్రంథం మరి 57:15 అనుకుంటా. నేను అది దొరికినాక మీకు దానికి కరెక్ట్ వాక్యం మీకు అర్థం చెప్తా, లేఖన అర్థం చెప్తా. మహాగణుడును మహోన్నతుడు. సరే, యెషయా గ్రంథం ఎంత? 57:15. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. ఎందుకంటే మరి మీరు మంచిగా చూసుకోవాలని, ఇది లేఖనం చెప్పిన మాట అని మీరు మంచిగా గట్టిగా నమ్మాలని నా ఉద్దేశం. మహాగణుడు మహాగణుడు అంటే దేవుని కొరకు. మహాగణుడును
మహోన్నతుడు మహోన్నతుడును పరిశుద్ధుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు నిత్య నివాసి ఎల్లప్పుడు వాడును. నాకు సెలవిచ్చుచున్నాడు. అంటిగా చూడండి, ఇక్కడ దేవుని బాగా వినండి. ఇక్కడ దేవుడే మాట్లాడుతాడు అక్కడ యెషయా ప్రవక్త ద్వారా. అది మీరు అర్థం చేసుకోండి. యెషయా ప్రవక్త అంటాడు, ఆ మహోన్నతుడు మహోగణుడు నిత్య నివాసి అయ్యేవాడు ఇలాగున సెలవిచ్చుచున్నాడంటే అక్కడ దేవుడే మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడో ఇక మనం బాగా జాగ్రత్తగా విందాం. నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను. దేవుడు అంటాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను. అయినను అంత గొప్పవాడనైనా, అంత ఉన్నతుడనైనా, ఎంత గొప్పవాడనైనప్పటికైనా అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుట. చూసారా, వినయము వినయము. ఇంకా కింద అంటాడు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిపోయిన వారి ప్రాణమును ఉజ్జీంపజేయుటకును, వినయము గల వారి యొద్దను, వినయము గల వారి యొద్దను. దీన మనసు గల బాగా వినండి దేవుని బిడ్డలారా, దీన మనసు గలవారి యొద్దను. చదువు బాబు. దీన మనసు గలవారి యొద్దను నివసించు. ఇక బాగా వినండి, ఇక బాగా అర్థం చేసుకోండి. ఈ వాక్యం మీకు అర్థమైతే గర్విష్ఠుల కొరకు మీకు అర్థమైనట్టే. గర్వం అనేది దేవుని దృష్టిలో ఎంత పాపమో, గర్విష్ఠుల గతి ఏందో మీకు అర్థం కావాలంటే ఇప్పుడు మీకు ఇక్కడ అర్థం కావాలి. దీన మనసు గల వారి యొద్దను చదువు. వినయము గల వారి యొద్దను, మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను అంటే ఇక బాగా వినండి. మనకు ఫ్యాక్టరీ ఉన్నది అనుకోని, మా ఫ్యాక్టరీలో చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వబడును అని అక్కడ బోర్డు ఉంటే మనం ఏమనుకుంటాం? ఇంకో మాట కూడా అనుకుంటాం. ఏమనుకుంటాం అంటే చదువు లేని వారికి ఇవ్వబడది అని. అది మనకు లోకరీతిగా అది ఎవరికైనా దాదాపుగా చదువుకున్న ప్రతి వ్యక్తికి అర్థమైంది. కానీ అది అర్థమైనట్టు మనకు బైబుల్ అర్థం కాదు. అదే మన పెద్ద మెయిన్ ప్రాబ్లం. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అంటాడు, నేను మహోన్నతుడినైనా, మహోగణుడనైనా, నిత్య నివాసినైనా, నేను ఎంత గొప్పవాడనైనా, నేను దీన మనసు గలవారి యొద్ద నివసించుతా. అంటే నివసించడం అంటే ఉండడం. అంటే ఇక అర్థం ఏంటి చెప్పండి? అంటే గర్విష్ఠుల ఎదుర దేవుడు ఉండడు. ఇక దేవుడు లేని బతుకు ఎందుకండి? ఎన్ని ఐశ్వర్యాలు ఉంటేంది, ఎంత అందసందాలు ఉంటేంది. ఏసాయో మాట చెప్పిన చూడండి, సర్వలోకాన్ని సంపాదించుకొని ఒకడు ఒక దినమున చనిపోతే ఏం ప్రయోజనం అన్నాడు. ఏం ప్రయోజనం చెప్పండి? ఏం లేదు కదా, అది మనకు తెలిసిన విషయమే కదా. కనుక దేవుని బిడ్డలారా, ఒక మాట, అహంకారుల యొద్ద దేవుడు ఉండడు, లేక గర్విష్ఠుల యొద్ద దేవుడు ఉండడు. నీకు దీన మనసు ఉంటే తప్ప దేవుడు నీ యొద్దనే వస్తుంది. మరి యేసాయా చెప్పిన మాట ఇంకొకటి చదువుకుందాం. ఇక్కడ దేవుడే సెలవిచ్చిండు, ఇక్కడ దేవుడే సెలవిచ్చిండు, అక్కడ దేవుడే సెలవిచ్చిండు. ఇదే మాట తర్వాత మళ్ళీ దీంట్లోకి అర్థం. కానీ మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, 29 అట. చూడండి. నేను సాత్వికుడను దీన మనసు గలవాడు. బాగా వినండి. ఒక మాట మనం అంటే ఇప్పుడు చూడండి, ఉదాహరణ, గర్విష్ఠులం అయినప్పటికైనా పోలీసు వాళ్ళు ఎదుట పోయే వరకు ఎంతో దీన మనసుతో తగ్గించుకొని చేతులు కట్టుకొని భయపడుతూ నిలబడతాం. మనము గర్విష్ఠులం అయినప్పటికైనా కొంతమంది అధికారుల ఎదుట మనకు దీన మనసు లేకపోయినా దీన మనసు కలిగినట్టు ప్రవర్తించుతాం. అదిగా మనసులోకి ఉన్నదే కదా. వేషధారణ అనేది సర్వసాధారణం. యశోడి భక్తులైనా ఏదో ఓ సందర్భంలో ఇంతో కొంత ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒక్క విషయం, నేను ఒక మాట అడుగుతాను.
మనం అంటే మనుషులకు, పై అధికారులకు, మన మీద ఉన్న పై ఆఫీసర్లకు భయపడి మనం కొంచెం గర్విష్ఠులమైన దీన మనసు గలవారు. అయ్యా దండాలు, వందనాలు అని, నమస్కారం అని, అంగవడి మొక్కినట్టు, అవసరం అయితే కాళ్ళు మొక్కడం, గద్వ పట్టుకోవడం, ఇట్లా చేస్తాం. కానీ ఒక మాట, దేవుడు ఎవరో భయపడి దీన మనసు కలిగి ఉన్నాడు నాకు చెప్పుకోండి. ఇప్పుడు మనం అంటే పై అధికారుల కొరకైనా దీన మనసు కలిగి ఉంటాం కదా. మనం అంటే పై అధికారుల కొరకు, మనం అధికారులం అయినప్పటికైనా మనకన్నా పై అధికారుల కొరకన్నా దీన మనసు కలిగి ఉంటాం. మరి దేవుడు ఎవరో భయపడి ఉంటాడు దీన మనసు కలిగి? మీరు ఆలోచించాలి. అంటే ఆయన మనసే దీన మనసు, ఆయన గుణం అది. అది మీకు అర్థం కావాలని చెప్తాను. ఆయన గుణమే అది. పరిశుద్ధత అనేది ఎట్లయిన గుణమో, ప్రేమ అనేది ఎట్లయిన గుణమో, తగ్గించుకోవడం అనేది కూడా ఇదే అట్లా. పరిశుద్ధత ఆయన ఇట్లా స్వభావము, ప్రేమ అనేది ఆయన స్వభావం ఎట్లా, ప్రేమ సరువు పెట్టడం, సత్ సరువు పెట్టడం, ఇట్లా దీన మనసు అనేది కూడా ఆయన స్వభావం, ఆయన గుణం. కనుక దేవుని బిడ్డలారా, మన దేవుడు దీన మనసు గలవాడు. ఆయన మరి రోషం గల్లోడు కనుకనే కొన్నిసార్లు నాశనం కూడా చేస్తాడు. సుమి ఎప్పటికీ అట్లనే ఉంటాడని మనం అనుకోవద్దు. కానీ దేవుని గుణం అయితే దీన మనసు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అధికారులు ఉన్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రి ఉన్నాడు. మనల్ని ఎవరు రానిస్తారండి వాళ్ళ దగ్గరికి? ఎవరైనా రానిస్తారా? ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళంటే వాళ్ళంత హోదా, వాళ్ళంత అధికారం, లేకపోతే అంత గుర్తింపు ఉండాలి. అయ్యో కీడాలనో గీడాలనో దేనిలో హోదాన గుర్తింపు అనే కనీసం ఉండాలి. అక్కడి దాకా మన పేరు పోవాలన్నా, మనం పోవాలన్నా. కానీ మన సొంటోళ్ళని ఎవడు పోనిస్తారు చెప్పండి? పోనీయలేరు కదా. కానీ దీన మనసు కలిగిన మన యేసయ్య ఈనాడు మనసొంటి ఎంతో మంది నిరుపేదల యొద్ద నివసించుతున్నారు. ఎందుకు? ఆయన మనసు అదే కనుక ఆయన దీనులతోనే సహవాసం. నేను దీన మనసు గలవాడను, నేను చదువు మత్తయి సువార్త, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోను. కనుక దేవుని బిడ్డలారా, మనం దేవుని చేతిలో పడ్డాక మనం దీన మనసుకులం కావాలి. ఇక దానికి చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్తే అది వేరే అంశం అవుతుంది. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే దాని మీద ఒక గంట మాట్లాడినా అయిపోదు. నేను ఎప్పుడన్నా దేవుని చిత్తం అయితే నేను మాట్లాడు. కనుక మనం దేవుని చేతిలో పడ్డాము, జీవగల దేవుని చేతిలో పడ్డాం కనుక మనం దేవుని బిడ్డలుగా మరి మనం దీన మనసు కలిగి ఉండాలి. కొన్నిసార్లు మనం కోపం వచ్చి మనం ఒకరికి విరోధంగా ఒకరం ప్రవర్తించిన, మరి కోపానికి వచ్చిన మరలా మనం మరి దేవుని దగ్గర అయ్యా తండ్రిని తగ్గించుకొని మొరపెట్టుకోవడమే మన శ్రేయస్కరం. కానీ మనం గర్విష్ఠులుగా ప్రవర్తించడం కానీ, గర్విష్ఠులుగా ఉండడం కానీ, ఒక విధంగా చెప్పాలంటే అది మనం దేవునికి దూరమవుడేనని. ఒక్క మాటలో చెప్పాలంటే గర్వం అనే దేవుడు మనకు దూరమవుడు, మనము దేవునికి దూరమవుడు అని అర్థం చేసుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, క్రైస్తవుల దాంట్లో సింహం అంత గుండెగాళ్ళు ఉంటారు ఒక్కొక్కరు. కానీ ఎంతో దీన మనసు కలిగి ఉంటారు యేసయ్య దగ్గర. ఎందుకుంటారంటే మరి ఇప్పుడు ఇంకొక విషయం, దేవ స్వభావం అది కాబట్టి ఆ యేసయ్య అంటాడు, నా దగ్గర నేర్చుకోండి. కనుక దేవుని బిడ్డలారా, మనకు ఎంత అందచందాలు ఉన్నాయి, ఎంత ఐశ్వర్యం ఉన్నాయి, ఎంత విద్య బుద్ధులు ఉన్నాయి, మనకు దీన మనసు లేకపోతే వ్యర్థమని, దేవుడే మనల్ని ఎదిరించుతాడని మనం అర్థం చేసుకోవాలి.
దేవుడు మనల్ని మన దగ్గర నివసించడానికి చెప్తాను. ఆ యెషయా గ్రంథంలోనికి అదే 57 మనం మళ్ళీ 15 చదువుకున్నాం. యెషయా గ్రంథం 57:15 మహాపరిశుద్ధుడు మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయు. చూసారు, ఇంకొకటి వినయం గల వారికి దొరికేది ఉజ్జీవం. మనం చూడండి, మనం పాపం చేసినా దావీదు లెక్క అయ్యా తండ్రి మళ్ళీ మొరపెట్టుకుంటే దేవుడు కనకరించుతాడు. ముందుగా దీన మనసు ఉండాలి. అట్లా ఇప్పుడు చూడండి, హృదయం కఠినపరుచుకొని వాడు కీడులో పడతాడని దేవుడి వాక్యం ఉండాలి. ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు తప్పు చేసిండ్రు అనుకుందాం, బట్ ఏదో తప్పు చేసిండ్రు, చేయకూడని తప్పు చేసిండ్రు అనుకో. ఇప్పుడు మన క్రైస్తవుల దాంట్లో 2 రకాలు ఉంటారండి. 2 రకాలు అనుకుందాం. ఇప్పుడు దీంట్లో ఇప్పటి సందర్భం కొరకు ఏదన్నా తప్పు పొరపాటు చేస్తే దేవునికి వ్యతిరేకంగా చెప్తే చెప్పిన మోకరించి, అయ్యా తండ్రి నాది తప్పైంది ప్రభా, నీ దృష్టి ఎదుట పాపం చేసి నన్ను దేవుని ముంగట వణుకుతూ భయపడుతూ వణుకుతూ మొరపెట్టుకునేటోళ్ళు కొందరు. ఏ పాపం చేసినా కనీసం మోకరించి ప్రభువా నేను చేసింది తప్పని కూడా ఒప్పుకున్న వాళ్ళు కొందరు. వీళ్ళు గర్విష్ఠులు కాకపోతే ఎవరు చెప్పండి, అది గర్వం కాదా? కనీసం తప్పు చేసినాక కూడా అయ్యా తండ్రి నేను తప్పు చేసిందని ఒప్పుకోకపోవడం కూడా అది గర్వం కాకపోతే ఏంటి చెప్పండి? చదువు బాబు సార్. నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను. కొంచెం కింద భాగం సార్. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. వినయం గల వారి యొద్దని ఇక్కడ ఒక దగ్గర ఒక మాట ఉంటుందండి. ఎవ్వడు నా మాట విని వణుకునో అని ఉంటుంది దేవుని వాక్యం. వానినే నేను దుష్టించుచున్నాను అంటాడు దేవుడు ఏదో గ్రంథంలో, నాకు గుర్తులేదు. కనుక ఎవడు నా మాట విని వణుకునో వానినే దుష్టించుచున్నాను అన్నాడు దేవుడు. కనుక దేవుని బిడ్డలారా, నీకు దేవుని మాట అంటే ఏమన్నా భయం ఉన్నదా? ఒక్క మాట ఆలోచించాలి, ఉన్నదా? ఇంతమంది దైవజనుల ద్వారా మనం చర్చిలో వింటాను, ఈరోజు విస్తారమైన వాక్యం దొరుకుతుంది, టీవీలలో వింటాను, ఎన్నో విధాలు వింటాను. ఇంక అవన్నీ ఎందుకు ఇప్పుడు మీకు తెలియదా? కనుక ఎవడు నా మాట విని వణుకునో వారినే దృష్టించుచున్నాను అన్నాడు దేవుడు. ఒకవేళ యెషయా గ్రంథంలో ఒక మరి 26:3 వచ్చినమో మరి అక్కడ ఏముందో, అక్కడ గిట్టుందో వేరే కాడు ఉన్నదో, కానీ అక్కడ ఒక వాక్యం ఉంటుంది. ఎవరి మనసు నా మీద ఆనుకోనునో నేను అన్ని దొరుకుతుంది కదా బాబు. దేవుని నామానికి స్తోత్రం కలుగుతుంది. ఎవని మనసు నీ మీద ఆనుకును, ఎవరి మనసు నీ మీద ఆనుకొనును 26:3 కదా. 26:3 వాణ్ణి నువ్వు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదు, ఏదైనా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. కనుక ఈనాడు చాలా మంది క్రైస్తవులకు శాంతి సమాధానం లేకపోవడానికి ఒక ఐశ్వర్యం ఉంటుంది, కానీ భార్య భర్తల సమాధానం లేకపోవడం, కుటుంబంలో లేకపోవడం, ఇట్లా రకరకాల విధాలుగా ఉంటుంది. లేకపోతే సంఘాలలో కూడా ఒక మాటలో చెప్పాలంటే ఎన్నో సంఘాలలో కూడా ఈ సమాధానం లేని పరిస్థితులు మనకు కనబడుతూనే ఉంటాయి. కనుక పూర్ణ శాంతం కూడా కావాలంటే మనం దేవుని మీద సంపూర్ణంగా ఆనుకుంటాం కావాలి. ఇంకొక దగ్గర నేను చెప్పిన కదా, ఇంతకుముందు చెప్పిన కదా, వాళ్ళ లేఖనం దొరకకపోయినా ఎవడు నా మాట విని వణుకును వానిని నేను దృష్టించుచున్నాను అన్నాడు యేసయ్య. దేవుని వాక్యం చెప్తాను. కనుక దేవుని బిడ్డలారా, దేవుని మాట అంటే మనకి ఏమైనా భయం ఉన్నదా? దేవుని మాటకు మనం భయపడుతున్నామా? అది మనం చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, భయపడుతూ తప్పు చేసినోడు ఏం చేస్తాడు? అయ్యా తాన్ని అని చెప్పిన మొరబెట్టుకుంటాడు,
ఉపవాసాలు ప్రతిష్ఠించుకుంటాడు. నేను చేసిన ఈ ఘోరమైన పాపాన్ని క్షమించు తండ్రి అని దేవుని కాళ్ళు పట్టుకుంటాడు. భయం లేనోడు ఒక మాటలు చెప్పాలంటే అంటే ఒక్కనాడు కూడా ప్రార్థన చేయడు కావచ్చు. ఎందుకంటే అది భయమే లేపాయి. మళ్ళీ ఇంకొక విషయం, మీకు మొన్ననే బోధించిన భక్తిహీనులకు దేవుని భయం ఉండదని, అదే కీర్తన 36 మొదటి వచనం. 36 మొదటి వచనం కీర్తన చదువు. భక్తిహీనుల హృదయంలో అతిక్రమం దేవోక్తి వలె పలుకుచున్నది. వాని ఎదుట వాని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా వాని దృష్టి ఎదుట దేవుని భయం ఉండదు. వాళ్ళు దేవునికి భయపడరు. కానీ దేవుడు మరి నాకు గుర్తెత్తలేదు కానీ సరే మీకు అచ్చవారం గిట్ట దొరికితే దేవుని కృపను బట్టి అట్లా సందర్భం కొరకు ఆ వచనం అన్నది చదివిపిస్తా. కానీ కనుక ఒకటి అర్థం చేసుకోండి, ఎవడు నా మాట విని వనుకునో నేను వారిని దృష్టించుతాను అన్నాడు దేవుడు. కనుక దేవుని బిడ్డలారా, మనం దేవుడు మన యొద్ద నివసించాలంటే, దేవుడు మనతో ఉండాలంటే, మనం దేవునితో ఉండాలంటే తప్పనిసరిగా దేవుని బిడ్డలమైన మనకు దీన మనసు తప్పనిసరి అవసరమని, అది దీన మనసు మనకు ఉండవలసిందని. 66 చూడండి, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన హృదయ వాంఛ తీర్చిందండి. ఎందుకంటే అది చెప్పకపోతే నాకు కూడా మన తృప్తి కలదు. మీకు కూడా ఉంటుంది, ఎక్కడున్నదో మరి ఇట్లా అన్నాడు కదా. కనుక యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా బలాన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము దేవుని బిడ్డలారా, మనసు దీనత్వం. దీనుడు అంటే అడక తినటోడు అని కాదు దానికి అర్థం. మళ్ళీ మనం పిడార్థాలు చేసుకుంటే షిడార్థాలు అవుతాయి. మనోళ్ళకి అర్థం చేసుకునే విధానం కూడా కొందరికి తెలియదు. మీరు నన్ను క్షమించను కానీ కొంతమందికి పాస్టర్ వాక్యం చెప్పే విధానం కూడా తెలియదు. అటువంటి బోధలు కూడా ఇన్ని నేను అందుకే ఆ టీవీలో వాక్యం వినడే బంద్ చేసిన. ఎందుకంత పిడార్థాల వాక్యాలు విన్నాయి. నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో నా మాట విని వణుకుచుండునో. అసలు ఆవాక మరలదా. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని ఎవడు నా మాట విని వనుకున్నా వాడినే నేను దృష్టిస్తున్నానంటే చూస్తానను అని అర్థం. కనుక దేవుని బిడ్డలారా, మరి వనకాలంటే దీన మనసు ఉండద్దా? వనకాలంటే దేవుని భయం ఉండద్దా? ఉండాలి కదా. మరి భక్తి ఉండదని సాక్ష్యం ఇచ్చినోడు దేవుడే. గనుక దేవుడు మనలో దృష్టించాలంటే, దేవుడు మనలో లక్ష్య పెట్టాలంటే, దేవుడు మనతో సావాసం చేయాలంటే, దేవునితో మన సావాసం కొనసాగాలంటే మనకు ఉండవలసింది దీన మనసు. తప్పనిసరిగా అవసరం. లేకపోతే దేవుడు మన దగ్గర ఉండలేడు. మన గర్విష్ఠులుగా బతికితే ఆయన మనల్నే ఎదురించుతాడు. మరి ఆస్తుపాస్తులు ఆరోగ్యాలు ఉంటలేవాట బాబు. ఇక వాళ్ళకే కాదు, చైనా దేశస్తులకు ఉంటలేవా, రష్యా దేశస్తులకు ఉంటలేవా? వాళ్ళకు తెలివి లేదా? వాళ్ళకి జ్ఞానం లేదా? వాళ్ళకి ఆరోగ్యం లేదా? వాళ్ళకి పిల్లలు లేరా? వాళ్ళకి భార్యలు లేరా? వాళ్ళకి భర్తలు లేరా? వాళ్ళకి విద్య ఉద్యోగాలు లేవా? నువ్వు గవ్వి పెద్ద నీతికి సూచన అనుకో. దేవుడు నీ యొద్ద నివసించే దీన మనసు, దేవుని మాట అంటే నీకు వణుకున్నదా, భయం ఉన్నదా? లేక దేవునికి నువ్వు భయపడతానా? నువ్వు దేవునికి భయపడితే బ్రాండ్ షాప్లో బైబుల్ ఎట్లా పట్టుకపోతావు? ఇప్పుడు దేవునికి భయపడేటోళ్ళంతా ఏదో ఒక ఆయన అన్నాడట, మొత్తం ఓ డోసు పడితేనే దంచి కొడత ప్రసంగం అన్నాడట. అంటే ఇదంతా దేవుని భయానికి సూచన చెప్పండి. అట్లా కనుక దేవునికి భయపడేటోళ్ళను వాళ్ళ దగ్గర నివసించుతాడు,
వాళ్ళతో ఉంటాడు, వాళ్ళతో సావాసం చేస్తాడు, వాళ్ళతోనైనా ఆయనతో వాడు. ఇంకొక విషయం ఏంటంటే అలాంటి వారికే నేర్పిస్తానన్నాడు. నేను దీన మనసు గల మత్తయి చదువుకున్న అవసరం లేదు చదువు, కానీ ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 11:29 నేను దీన మనసు గలవాడు, నేను సాత్విక నా యొద్ద నేర్చుకొని ఆయన నేర్పిస్తాను. నీకు ఆ మనసు ఏంటో నేర్పిస్తాడు. ఈరోజు అలాంటి మనసు ఇప్పుడు చాలామంది మనం ఇప్పుడు అలాంటి మనసు లేకుండా ఏ బైబుల్ కాలేజ్ చెప్తేంది, ఎంత పెద్ద చదువు చదువుకుంటేంది ఏముంటుంది. నీకు మనకు హృదయం నిండా గర్వం పెట్టుకొని చేస్తే దేవుని బోధ మనకు దొరకదు. చదువుడు అవసరం లేదా, కీర్తన గ్రంథంలో ఉంటుంది అనుకుంటా. మీరందరూ యెహోవా చేత ఉపదేశము పొందేదారని ఉంటుంది లేఖనం. దేవుడు ఉపదేశించాలండి లేఖనంలో. దేవుడు బోధించుతాడు. ఇప్పుడు అక్కడ ఇంకొక విషయం, ఆ మత్తయి సువార్తది ఆ మత్తయి సువార్త 11:29 చదువు. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని. ఇంకొక విషయం, నా యొద్ద నేర్చుకొనుడు అంటే అర్థం ఏంటిది? ఆయన మనకు నేర్పిస్తాడనే కదా అర్థం. నేర్పిస్తాడు. ఇంకొక విషయం, ఇదే మత్తయి సువార్తలో మరి 23వ అధ్యాయం కాదు, అక్కడ ఏమన్నాడు? మీరు గురువులని పిలువబడద్దు, నేనొక్కడనే మీకు గురువును. మీకు నేనొక్కడనే మీకు గురువును అన్నాడు. ఇరవై మూడు 8 ఆ 23వ అధ్యాయం 8వ వచనం మత్తయి సువార్త చూడండి. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మీరందరూ సరే, ఈ సహోదరులు. తర్వాత యేషాసు మన యేసు ప్రభు సువార్తను ప్రకటించమని తన శిష్యులకు ప్రత్యక్షమని సమస్త జనులను శిష్యులుగా చేయడం అన్నాడు. ఎవరికి శిష్యులుగా? 10వ మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీకు గురువు. క్రీస్తు ఒక్కడే మన గురువు. ఈ దేవుడు బోధించుతాడన్న సంగతి కొందరు పక్కకు పెట్టి, దేవుడు బోధించడానికి అనుకూలమైన బుద్ధి లేక, అలాంటి దీన మనసు లేక, అలాంటి దేవుడు ఇప్పుడు కదంటే కాదండి, మన దగ్గర ఒక దీన మనసే కాదు, మన దగ్గర ప్రేమ ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, దీన మనసు ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ కాళ్ళు, చేతులు, కళ్ళు, తల ఇదంతా కలిస్తేనే ఒక మనిషి కదా. ఒక చైన్ ఒక మనిషి అనలేము కదా. ఒక గుణమే కాదు, అన్ని కలిస్తేనే క్రీస్తు సారూప్యం అవుతుంది మరి. ఎందుకంటే ఆయన దీన మనసు గల్లోడే కాదు, పరిశుద్ధుడే కాదు, ప్రేమ గల్లోడు కదా. మరి అట్లా దేవుని సారూప్యంలోనికి మనం ఎదగడం అంటే అది అన్ని లక్షణాలు మనం కలిగి ఉండడం. కనుక ఇలాంటి మనసును కొందరు త్రోసివేసి దీన్ని పట్టించుకోకుండా ఎంత బైబిల్ కాలేజీలు చేస్తే ఉన్నది, ఏం చేస్తే ఉన్నది. ముందు క్రీస్తు అనే గురువుతో మనకు సంబంధం ఉన్నదా? ఇంకొక విషయం, క్రీస్తు అనే గురువు మనకు బైబిల్లో బోధించుతాడా? చెప్పండి. అది నేను బైబిల్ కాలేజీకి పోవడం తప్పంటలేను, మళ్ళీ నన్ను వేరే అర్థం చేసుకోక పోవడం తప్పంటలేను. ఇప్పుడు పోవడం కాదు, నువ్వే మనసుతో పోతాను, పొందినావా? మారు మనసు పోతున్నావా? దీన మనసు ఏమన్నా కలిగి ఉన్నావా? పరిశుద్ధత ఏమన్నా ఉన్నదా? నీకు ప్రేమ ఉన్నదా? తగ్గింపు ఉన్నదా? ఇవేవి లేకుండా పోతే ఏ ప్రయోజనం చెప్పండి? దేవునితో నీకు సావాసమే లేక క్రీస్తే నీ గురువు కానప్పుడు ఈ తల వెంట్రుకలంత మంది నీకు గురువులైనా నీ బతుకు వేస్ట్. నేను చెప్తాను, నీకు వేస్టే. నీకు బైబుల్ అబ్బది, అది గుర్తుపెట్టుకో. మీక కీర్తన 32:8వ వచనం. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను. అగో చూడండి దేవుని బిడ్డలారా, నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నా
నడవవలసిన మార్గమును నీకు బోధించదు. నీవు నడవవలసిన మార్గం నేను నీకు బోధించను. అట్లా దేవుని ద్వారా బోధన ఉండాలండి. దేవుని ద్వారా బోధింపబడాలి. కొంచెం వాక్యం చెప్పే విధానం దేవుడే మనకు కొంత బయలుపరిచినప్పుడు అది వినడానికి కూడా మనసులో కొంచెం ఇంపుగా ఇష్టంగా ఉంటుంది. ఇక మన బోధకులు అయితే అది వ్యర్థం. ఆ ప్రసంగాలు ఎవరు వినరు. కానీ ఎవరో ఇక ఆల్లాసొంటి వాళ్ళు అయితేనే వినాలి. మళ్ళీ ఆ వాక్య ప్రత్యక్షత లేదు. ప్రత్యక్షత అయితే ఉన్నోళ్ళు అయితే వినలేరు. కనుక యేసయ్య మన గురువు కావాలంటే యేసయ్య లాంటి దీన మనసు కలిగి మనం ప్రార్థించినప్పుడు ఆయన మనతో సహవాసం చేస్తే, మనం ఆయనతో చేస్తే, మనం ఆయనతో ప్రార్థన ద్వారా మాట్లాడితే, ఆయన కొన్నిసార్లు మనలో దర్శనాల ద్వారా కూడా మనతో మాట్లాడతాం. చాలామంది బైబుల్ కాలేజ్ చేయని బోధకులు కొందరు ఎంతో ఘనంగా దేవుని చేతిలో వాడబడ్డ వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఎవరు బోధించింది అనుకుందాం. ఇప్పుడు గంతేందు గోఫిరాన్ని ఏం చెప్తాడు? బైబులు ప్రభు పాద సన్నిధే నా బైబుల్ కాలేజ్ అంటాడు. నాకు బైబుల్ కాలేజ్ పోయే అవకాశం రాలేదు, నేను చేయలేదు అంటాడు. ఇప్పుడు ఇక అటువంటి బోధకులు మరి ఇప్పుడు ఆర్ఆర్కమూర్తి చేసినా చేయలేదో మనకు తెలియదు. పరవాస్తు సూర్యనారాయణ కూడా అటువంటి అవకాశం రాలేదు కావచ్చు. అటువంటి వాళ్ళు కొంతమంది ఎందరో బైబుల్ కాలేజ్ చేయని వాళ్ళు ఎంతో లోతైన వాక్యం, ఎంతో ఆశ్చర్యమైన వాక్యం చెప్పే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళందరూ ఎట్లా చెప్పగలిగిందంటే వాళ్ళ గురువు యేసయ్య అయింది కనుక చెప్పగలిగింది. మరి నీ గురువు ఇప్పుడు నీవు విశ్వాసవే కావచ్చు, నీకు బోధించేంత అవకాశం లేదు కావచ్చు, కానీ కనీసం వినేది అర్థం కావాలన్నా నీకు యేసయ్య గురువు కావాలి. అంతే. మరి వినే వాక్యం నీకు అర్థం కావాలన్నా నీకు యేసయ్య గురువు కావాలి, లేకపోతే అర్థం కాదు. ఇంకొక విషయం, నువ్వు ఒక అహంకారమైన మనసుతో ఒక గర్వముతో బతికినావు అనుకో, దేవుడు నీకు వాక్యం అర్థం కాకుండా చేస్తాడు. ఇశ్రాయేలులకు అదే పని చేసిండని దేవుని వాక్యంలో ఉన్నది. నా ఊహను బట్టి చెప్పుడు కాదు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా చదువుకుందాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా చదవండి. ఆ గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కన్నులారా చూచితిరి. మళ్ళా అంటాడు, ఇప్పుడు శరీర సంబంధమైన కన్నులారా ఇశ్రాయేలీయులు ఎక్కడ చూసిండ్రు చెప్పండి? ఐగుప్తులో చూసిండ్రు. మాంత్రికులు కప్పాలు రప్పించుడు, వీళ్ళు కప్పాలు రప్పించుడు, వాళ్ళు నీళ్లు రక్తంగా చేసుడు, వీళ్ళు నీళ్లు మోస రక్తంగా చేసుడు, ఇవన్నీ జరిగినాయని మీలో కొంతమంది నిర్గమకాండం చదువుకున్న వాళ్ళు తెలిసి ఉంటుంది. కనుక ఇవన్నీ సూచనలు ఇశ్రాయేలీయులారా మీరు చూసిరు కదా అని ఇప్పుడు అరణ్యంలో మాట్లాడుతూ ఐగుప్తులో చూసిన సూచక్రియల విషయంలో ఉద్దేశించి మాట్లాడుతూ ఇక్కడ మరి మోషే భక్తుడు మరి కింద కొన్ని మాటలు ఇశ్రాయేలీయుల కొరకు సెలవిస్తాడు. బాగా వినండి, ఇప్పుడు బాగా వినండి. కన్నులారా చూసిండ్రు అంటే అర్థం ఏంటిది? అంటే కనబడే అన్నట్టే కదా. కనబడే చూసిండ్రనే ఉన్నది కదా, మీదనైతే చూసిండ్రని ఉన్నది. కానీ గ్రహించు హృదయమును, ఇక బాగా వినండి, గ్రహించు హృదయమును, చూసు కన్నులను, విను చెవులను సార్ ఇక బాగా వినండి, ఇక్కడ బాగా వినండి దేవుని బిడ్డలారా. ఇప్పుడు అక్కడ కన్నులారా చూసిందని మీద మొదలు పెట్టాడు. మళ్ళీ చూసే కన్నులు ఇవ్వలేదని కింద మొదలు పెట్టాడు మోషే. ఇక ఏది నిజమో ఇప్పుడు మీరు తెలుసా అండి? చెప్పండి, ఏది నిజం? ఇప్పుడు వీళ్ళు చూసినా అన్నది నిజం అందామా, చూడలేదా అన్నది నిజం అందామా? అంటే ఇక బాగా వినండి, వాళ్ళు చూసింది ఆ ఐగుప్తీయులు చూసినట్టు ఈ శరీర నేత్రాలతో చూశారు. అది కథ. అందుకే మీరు కన్నులారా చూసితిరి అన్నాడు.
కానీ ఆ ఐగుప్తీయులకు ఎట్లా లోపల ఆత్మనేత్రాలు మీకు చదివిపించిన గుర్తే ఉంటుంది కావచ్చు, నేను చదివిపియ కానీ మీరు చదువుకోండి. ఇదే ప్రసంగి గ్రంథంలో, ఎందుకంటే మనం దీని మీదనే మాట్లాడుకుంటాం కనుక 2:14 ఉన్నది కదా, జ్ఞానికి కన్నులు తలలో ఉంటాయి. నేను ఆత్మ కొరకు కూడా మాట్లాడేమన్నా, అబ్రాహం మాట్లాడిన మాటలు అగ్ని జ్వాలల్లో మాట్లాడడానికి వినబడ్డాయి. అదే ఆత్మకున్న చూడు, అవి ఉండాలి. అయితే ఈ ఇశ్రాయేలీలో దేవుడు ఏం చేసిండంటే అవి లేకుండా చేసాడు. దేవుని కార్యాలను చూసటానికి ఆత్మనేత్రాలు లేకుండా ఆత్మనేత్రాల గుడ్డితనం కలగజేసిండు, ఆత్మ చెవులకు చెవుడుతనం కలగజేసిండు దేవుడు. కారణం ఏంటంటే అది ఇశ్రాయేలీల దుర్మార్గత, ఇంకేం లేదండి. వాళ్ళు చేసిన దుర్మార్గం పనులకు దేవుడు అలా చేశాడు. కనుక దేవుడు అర్థమయ్యేటట్టు చేసేటోడే కాదు, అర్థం కాకుండా కూడా చేసేటోడు అని అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక బ్రతికిచ్చేటోడే కాదు, చంపేటోడు అని కూడా అర్థం చేసుకోవాలి. ఒకవేళ గిద్దోనికి ఐడియా ఉంటే మరి మొదటి అధ్యాయంలో కావాల్సింది ద్వితీయోపదేశ కాండాలు 4వ అధ్యాయాలు అక్కడ ఏమైనా ఉంటుందంటే బ్రతికించువాడను నేనే, మృతి నొందించువాడను నేనే అన్న. దేవుని బిడ్డలారా, దేవుడు మేలే చేసుకుంటూ పోతాడు ఎప్పుడని అనుకోకు. ఆయన కోపం వచ్చేసి లెక్కలు చేస్తే కీడు కూడా చేస్తాడు. అది మనం బాగా గ్రహించుకోవాలి. ఎప్పుడు సిలువలు ఉన్నట్టే ఉంటాడు కావచ్చు అని మీరు అనుకుంటే అది మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే అవుతుంది. అట్లే ఉన్నాడు. శిక్ష విధించువాడు ఇవాడు మనుష్య కుమారుడే కదా అన్నాడు పౌలు. కనుక ఆయన శిక్షిస్తాడు కూడా. మనుష్య కుమారుడు అంటే ఎవరు ఏసాయ్యాక కనుక శిక్షిస్తాడు కూడా. అది ఆ సంగతి చాలామంది మర్చిపోతాను, చాలామందికి అర్థమవుతలేదు కూడా. అది ఒక శిలువ మీద ఉంటాడు. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి రోమా పత్రిక 11వ అధ్యాయం ఇదే సందర్భాన్ని పౌలు రాసిండు. చూడండి 8వ వచనం. 11:8 రోమపత్రిక విషయమై నేటి వరకు దేవుడు ఇగో ఇక్కడ ద్వితీయోపదేశ ధర్మశాస్త్రం పౌలుకు తెలుసు కదా. ద్వితీయోపదేశ కాండముల ఇక్కడ మోషే ప్రస్తావించిన చెప్పిన మాటలు అక్కడ పౌలు రాస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా. నేటి వరకు అంటే ఇక అప్పటి వరకు అని అర్థం. నేటి వరకు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసును కొందరికి. ఇప్పుడు చూడండి, నిద్ర గోళీలు వేసుకున్న నిద్ర పట్టలేనంత నిద్ర కొంతమందికి మన చర్చిలకు వచ్చిన మూలెత్తది. ఆన్లైన్ ప్రేయర్ పెడితే కొంతమంది రాగానే బ్లాంకెట్ తెచ్చుకుంటారు, ఎట్టనే వండుకుంటారు. అది అలా వరం చర్చిలో. మరి ఏం చెప్తాం, మనం ఏం చేయలేం కదా. నిద్రమత్తు పరమ దరిద్రత. అది నిద్రమత్తు గల మనసు అది మంచిది కాదు. నిద్రమత్తు గల మనసును చూడలేని కన్నులను, దేవుడిని చూడలేని కన్నులను, దేవుని కార్యాలను చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని రాయబడి ఉన్నది అంటే ద్వితీయోపదేశంలో కాండంలోని మాట. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మేలు చేసుడికే పనికొస్తాడు అనుకుంటుంది, కీడు చేసుకోవడానికి కూడా పనికొస్తాడు. కనుక అనే దేవుని మాట విని మనం భయపడి వానికి జీవించినప్పుడు దేవుడు మనలో దృష్టించుతాడు. మనం దీన మనసు కలిగి జీవించితే, ప్రవర్తించితే దేవుడు మనలా లక్ష్య పెడతాడు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇక ప్రసంగి గ్రంథంలో కార్యారంభం కంటే కార్యాంతం మేలు, కార్యారంభం కంటే కార్యాంతం మేలు, అహంకారం గల వాని కంటే శాంతం గలవాడు కనుక అహంకారం గల వాని కంటే శాంతం గలవాడే శ్రేష్ఠుడు. అంటే ఇప్పుడు అహంకారం కొరకే చదువుకున్నాము. శాంతము అనేది శ్రేష్టం అని బైబిల్ చెప్తారు. కనుక మన దేవుడు కూడా దీర్ఘ శాంతుడు అని బైబిల్లో రాశాడు. కనుక మనం మరి ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ప్రార్థన చేసే కార్యం ఇప్పుడే జరగాలి, అట్లా జరుగుతుందా చెప్పండి? మరి జరగాయి కదా.
అట్లా జరిగినాక ఇప్పుడు చదువుడు అవసరం లేదు కానీ మీరు చదువుకోండి. లోకస్వార్త 18వ అధ్యాయంలో దేవుడు అంటాడు, యేసాయా చెప్పాడు, మీరు విసుకక ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు ఎంతో ఓపికతో ఎంతో సహనంతో కొన్నిటి కొరకు కొన్ని ఏళ్ళు ప్రార్థన చేసినప్పుడు మనకు విడుదల పరిష్కార మార్గాలు దొరుకుతాయి కనుక మనం శాంతి కలిగి ఉండడం అది మనకు మంచిదని మనం అర్థం చేసుకోవాలి. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖ నివాసం చేయు. కనుక కోపం అనేది బుద్ధిహీనుల లక్షణం అని, అంటే కొంతమంది మంచోళ్ళకు కూడా ఉంటుంది అనుకోండి, అది దాని అర్థం. ఈ దినముల కంటే మునుపటి దినములు ఎలా క్షేమకరములని అడగవద్దు. ఎందుకంటే అవి మనకు తెలివై కూడా కాబట్టి మనం చెప్పలేము కూడా. ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. జ్ఞానయుక్తం కాదు. జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము. జ్ఞానము స్వాస్థ్యమంతా లేక ఐశ్వర్యవంత ఉపయోగము. సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరం. కనుక దేవుని బిడ్డలారా, జ్ఞానం అనేది లాభము. అంటే నేను ఇదివరకు ఇంతకుముందే జ్ఞానం మీద ప్రసంగాలు చేసిండు అనుకుంటా, మీరు ఇన్ని ఉంటారు కాబట్టి నేను ఎక్కువ చెప్పగానే ఒక 2-3 మాటలు చెప్తాను. జ్ఞానం ద్వారా రాజులు అవుతారు, అధికారులు అవుతారు. జ్ఞానం మనం సంపాదించుకుంటే దాని ద్వారా వెండి సంపాదించుకోవచ్చు, బంగారం సంపాదించుకోవచ్చు, ఇల్లు సంపాదించుకోవచ్చు, భార్య పిల్లలు పోషించుకోవచ్చు. జ్ఞానం ఉంటే అది సూర్యుని కింద ఎలాగనైనా ప్రయోజనకరం. అందుకే నేను ఒక మాటలో చెప్పి ఇంతకుముందే నేను దాని మీద ప్రసంగాలు చేసిన కనుక నేను దాన్ని పట్టించుకోవడం లేదు. జ్ఞానము ఆశ్రయస్పదము, ద్రవ్యము ఆశ్రయస్పదము. అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణము రక్షించు. అయితే జ్ఞానము తన పొందిన వారి ప్రాణం రక్షించునంటే పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం మనకుంటే మన ఆత్మ రక్షించబడుతుంది. ఇదే జ్ఞానము వలన కలుగు లాభం. ఇదే జ్ఞానం వలన జ్ఞానికి కలిగే లాభం. దేవుని క్రియలను ధ్యానించుము. ఆయన వంకరగా చేసిన దాన్ని ఎవడు చక్కపరచు. కనుక దేవుని బిడ్డలను మరి అదంతే కదా. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు పుట్టుకతోని చెవిటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు రకరకాల లోపాలు కలిగి పుడతారు. ఇప్పుడు వాళ్ళ లోపాలను ఎవరు సరి చేయగలరు? ఇప్పుడు దేవుడు దేని వాక దాన్ని మనసులోనే కాదని దేన్నైనా అంతే అనుకో. భూకంపం కలగజేసిండు అనుకో, మనం ఏం చెప్తాం? ఏం చేయలేం కదా. ఆయన వంకరగా చేసిన దాన్ని ఎవడు చక్క పెట్టగలడంటే మనుషుడు ఎవడు ఆ పని చేయలేడని అంటాం. ఆయన వంకరగా చేసిన దాన్ని ఎవడు చక్కపరచును. సుఖదినమునందు సుఖముగా ఉండము. ఆ సుఖదినమునందు సుఖముగా ఉండము. ఆపద్దినమునందు యోచించుకొనుము. ఆపద్దినమందు యోచించుకొనుము. తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. కనుక దేవుడు సుఖదినమునందు సుఖముగా ఉండము, ఆపద్దినములో యోచించుకొనము. చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండునట్లు. దేవుడట మనుషుల జీవితంలో సుఖ దుఃఖములను జతగా చేసిండట. అంటే ఒక మనిషి జీవితంలో సుఖం గింత దుఃఖం గింత అని దేవుడు జత చేసి, అది ఎందుకు చేసిండటనంటే చనిపోయిన తర్వాత ఏమి జరుగునన్న సంగతి మనసుకు తెలుసుకోకుండా. అందుకే ఇప్పుడు నేను దేని మీద మాట్లాడాలి? ముందు సుఖ దుఃఖాల కొరకు మాట్లాడాలి. సుఖ దుఃఖాలు అనేటివి అందరి జీవితంలో ఉంటాయి. చూడండి, ఇప్పుడు కొందరికి దేవుడు మంచి ఐశ్వర్యం ఇస్తాడు, కానీ అనుభవించడానికి ఆరోగ్యం ఉంది. అంటే సుఖమనే ఐశ్వర్యం అనే సుఖం ఉన్నా కానీ అనారోగ్యమైన దుఃఖం ఉన్నట్టే కదా. కొందరికి
భార్య భర్తలో మంచి ఉద్యోగం ఉంటుంది, కానీ పిల్లలు ఉంటారు. ఎంత ఉద్యోగం అనే సుఖం ఉన్నది, ఆరోగ్యం అనే సుఖం ఉంది, విద్య అనే సుఖం ఉంది, కానీ పిల్లలు లేని దుఃఖం. ఇంకా కొంతమందికి ఆడపిల్లలు కూడా పెట్టడం అది కూడా కొంచెం బాధే కాదు, అది కూడా ఒక దుఃఖమే. ఇట్లా మనం ఆలోచించితే ఇప్పుడు చూడండి, అంబేద్కర్ మన భారతదేశం రాజ్యాంగాన్ని రాశాడు. ఆయనకి ఇప్పటికి కూడా మన దేశం నివాళులు అర్పించడం, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, మంత్రులు, ప్రధానమంత్రులు నివాళులు అర్పించడం. అంత దేవుడు ఉన్నంతమైన విద్య, అంత జ్ఞానం, దేశమే ఆయన మీద ఆధారపడి, ఇంత గొప్ప దేశం ఆధారపడి ఆయన మాట మీద నడుచుకునేటట్టు రాసే జ్ఞానమును దేవుడు, ఆ చదువును, ఆ జ్ఞానమును దేవుడు ఇచ్చాడు. కానీ ఆయన కొరకు ఏం చెప్తారు, షుగర్తో బాధపడి చచ్చిపోయాడు అని చెప్తారు. ఆయన ఎట్లా చచ్చిపోయాడు కూడా తెలియదు. మరి ఇన్సులిన్ కూడా ఉన్నది కదా షుగర్ తగ్గడానికి, కానీ ఎట్లా చచ్చిపోయినా కానీ షుగర్తో అయితే బాధపడ్డాడు అని చెప్తారు. ఇప్పుడు అనారోగ్యమైన దుఃఖం ఆయన అనుభవించినట్టే కాదు. ఇప్పుడు సోనియా గాంధీ ఉన్నది, మంచి మేడల్లో మింతల్లో ఎంతో బంగారం లాంటి బతికి, కానీ రాజీవ్ గాంధీ తమిళనాడులో చనిపోవడంతోనే కుప్పకూలుతుంది. శ్రీనారాయణ రెడ్డి సినిమా పాట రాసింది. నేను ఒక వచనం చెప్తా, సినిమా పాట నేను పాడతలేను, కానీ గుండె రగిలిపోతూ ఉంటే గూడు మేడ ఒక్కటే కదా అన్నాడు శ్రీనారాయణ. అంటే హృదయం బద్దలైపోయినప్పుడు, హృదయం గాలిపోయినప్పుడు, హృదయం బద్దలై మనిషి కూలిపోయినప్పుడు ఏ మేడలు మనిషికి సమాధానం ఇస్తాయి చెప్పండి? ఇప్పుడు ఆమె మేడల్లోనే ఉన్నది సోనియా గాంధీ, కానీ ఆ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినా కానీ ఆమె ప్రధానమంత్రి పదవిని, రాజీవ్ గాంధీని గురించిన దుఃఖం తట్టుకోలేక ప్రధానమంత్రి పదవిని విసర్జించితే పివి నరసింహారావు ప్రధానమంత్రి కావాల్సి వచ్చింది. ఎవరి జీవితంలో లేవండి సుఖ దుఃఖం. ఇందిరాగాంధీ మన దేశ ప్రధానమంత్రి, కానీ వీధవరాలన్నా బాధ అయితే అనుభవించిందా లేదా? మన్మోహన్ సింగ్ మన దేశ ప్రధానమంత్రి, ఆయనకు చిన్నప్పటి నుంచే షుగర్ ఉన్నదట. అందుకే నేను మొదగా ఇది చెప్పాలన్నా కదా, కనుక దేవుడు మనుషులందరి జీవితాల్లో సుఖ దుఃఖాలు జతపరిచిండు. ఇది మేధావులందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకన్నట్టు ఇప్పుడు ఒకసారి గద్దారన్న టీవీలో మాట్లాడుతున్నాడు, అందరు దుఃఖాలలోనే ఉన్నారన్నాడు. కానీ అందరు దుఃఖాలలో ఎందుకు ఉన్నారో తెలియకపోయినా అందరు దుఃఖాలలో ఉన్నారు, ఉంటానన్నది మేధావులకున్న జ్ఞానం, అని అర్థం చేసుకుంటాం. కానీ ఎందుకు ఉన్నదంటే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, దేవుడే దాన్ని ఏం చేసిండట, జతపరిచిండట. దేవుడే మనుషుల జీవితాలలో కలగజేసిండట. ఒక మనుషుని జీవితంలో సుఖం గింత, దుఃఖం గింత. ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచం ఉన్నది, ఈ ప్రపంచంలో 200 పైగా దేశాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. సుఖమే కలిగి దుఃఖము లేని దేశము కానీ మతం కానీ ఉన్నదా చెప్పండి? లేదు. ఎందుకు లేదు అంటే దేవుని వాక్యం చెప్తాను, దేవుడే మనుషుల జీవితాలలో సుఖ దుఃఖాలు జతపరిచింది. ఇప్పుడు దుఃఖమే లేని మతం ఉంటే ఎవ్వరు ఉంటారండి? ఇంకా వేరే మతంలో అందరూ ఆ మతంలోకి వెళ్ళిపోతారు. దుఃఖపడి ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? అది మానవునికి ఇష్టం లేని విషయం. అందరూ ఆ మతంలోనికే పోతారు. ఇక కనుక అందుకే ఏ మతంలో ఉన్న వాళ్ళకైనా, ఏ దేశంలో ఉన్న వాళ్ళ జీవితంలో అయినా, అది ప్రధానమంత్రి స్థానం కావచ్చు, రాష్ట్రపతి స్థానం కావచ్చు, అది ఇంకొక స్థానం కావచ్చు, ఇంకొక స్థానం కావచ్చు, అంతకంటే ఎక్కువ స్థానం కావచ్చు, తక్కువ స్థానం కావచ్చు, లేకపోతే భూలోకంనే సంపాదించుకునేంత ఐశ్వర్యం కావచ్చు, ఏదున్నా నీ జీవితంలో దేవుడు సుఖ దుఃఖములు, మన జీవితంలో మనిషి సుఖము దుఃఖము అనుభవించవలసింది.
ఇప్పుడు చూడండి నాకు సార్ చెప్పాడు. ఇప్పుడు రామోజీరావు ఉన్నాడు, ఆయన ఎంతో కోటేశ్వరం, కానీ ఆయన కొడుకు ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. ఆయనకు అదొక దుఃఖమే కదా. ఎంతో నష్టపో ఏది జరిగేటోళ్ళ జీవితంలో అది జరుగుతుంది కనుక దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి. సరే మీరెవరైనా క్రైస్తవులు, సరే మరి ఈ దేవుడు సుఖ దుఃఖములు అనేది జతపరచకుండా ఉండలేడా అంటే ఉండగలడు. ఆయన ఎందుకు ఉండలేడు? ఆయన కదా సార్ ఉండగలడు. మరి ఎందుకు జతపరిచినట్టు అని మీకు ప్రశ్న రావచ్చు. ఇంకొక విషయం, మరి మనం దేవుని బిడ్డలం కదా, మరి మనం దేవుని పిల్లలం కదా, అయ్యో మన జీవితంలో మరి అట్లా జతపరచిపోతే మంచిగుండు కదా. మరి జగతుకు పునాది వేయకముందే మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని ఉన్నది కదా. మరి అప్పుడే ఈ దుఃఖం అనేటిది, ఈ భార్య లేని దుఃఖమో, భర్త లేని దుఃఖమో, ఈ పిల్లలు లేని దుఃఖమో, ఈ ఆరోగ్యం లేని దుఃఖమో, ఈ పేదరికమైన దుఃఖం దేవుడు అప్పుడే మన జీవితంలో రాసి పెట్టకపోతే మంచిగుండు కదా అంటారా? ఇంకొక విషయం, అట్లా రాసి పెట్టడం వలన, అట్లా కలుగజేసుడు వలన దేవుని బిడ్డలకు ఒక ప్రయోజనం ఉన్నది. ఆ ప్రయోజనంతోనే దేవుడు మన జీవితాలలో దుఃఖాలు జతపరిచిండు. అయితే మీరు ఇంకొక విషయం ఇక్కడ అర్థం చేసుకోండి. సమస్త శిక్ష దుఃఖకరంగానే ఉంటుంది కానీ సంతోషకరంగా ఏది ఉండదని ఎన్నో బాధలు అనుభవించిన పౌలు గారు కొరింథీయులకు ఆశ్రమించాడు, మన ఎబ్రీ పత్రికలో రాసి. అయితే నేను మొన్న అంటే ఈ మధ్యలో ప్రసంగం కాకుండా అవతలి వారంలో ప్రసంగం రోమపత్రిక చదివించిన చూడండి, చదివించిన అక్కడ ఏం చదివించిన సమస్త కీడులు దేవుణ్ణి ప్రేమ భక్తి రోమపత్రిక, రోమీలకు రాసిన రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి, దేవుణ్ణి ప్రేమించు వారంటే నీతిమంతులు, పరిశుద్ధులు, దీన మనసు గలవారు, దేవుని సంకల్పం చొప్పున పిలువబడ్డవారని అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తం సమకూడి జరుగుతున్నవంటే అవేంటి? కీడులు అని చెప్పిన. మరి అన్ని కీడులకు దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చిండటనంటే, నేను దాని అర్థం చెప్పలేదు కదా. మీరు మధ్యలో సోమవారం కాక అవతలి సోమవారం వాక్యం వినండి, తర్వాత ఈరోజు తినండి. అయితే మేలు కలుగుటకై అంటే ఇప్పుడు చూడండి, నేను ఆ రోజు కూడా చెప్పిన కాదు. ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు 10వ తరగతి 12వ తరగతి చదువుకున్నాడు అనుకోండి. అంటే అప్పటి వెనుకటి కాలంలో విద్య లేదు. ఇప్పుడు 10-12 చదువులోని కూడా అప్పుడు మంచిగా ఏదో ఒక ఉద్యోగం వచ్చేది, కనీసం టీచర్ పైన దొరికేది ఉంటుంది. ఇప్పుడైతే ఏం లేదు కనుక ఇప్పుడు 10-12 చదువుకున్నోనికి బాల్యం మొదలుకొని 5 సంవత్సరాల వయసులో అల్లలు ఎత్తే ఆడ 10-12 చదివేటప్పటికి ఎన్నో సంవత్సరాల వయసు, దరిదాపుగా 17 సంవత్సరాల వయసు దాకా వస్తుంది కదా. ఇప్పుడు తరగతికో ఉద్యోగం అయితే దొరకదు కదా. అన్ని తరగతులు 12వ తరగతికి కలిసి తర్వాత 12 సంవత్సరాల చదువుకు 12వ తరగతి చదివితే 12 సంవత్సరాల చదువుకు ఒక ఉద్యోగం. అట్లనే నేను చెప్పిన కదా, కొంచెం బాప్తిస్మం తీసుకున్నది మొదలుకొని మనకు మరణం వరకు వచ్చే బాధలల్లా సమస్త కీడులని అని అవన్నిటి ద్వారా మేలు కలుగుటకట. అంటే ఒకటి బాగా అర్థం చేసుకోండి, మేలు కలుగుటకంటే ఈ కీడులు లేకపోతే ఆ మేలు కలగదు. ఎందుకంటే ఇప్పుడు ఒక టీచర్ అయిన అనుకో, పూర్వం కాలంలోకి వెళ్ళిపోతే ఒక కండక్టర్ అయిన అనుకో 12వ తరగతి చదివినాడు. ఇప్పుడు 12వ తరగతి ఖచ్చితంగా 12 సంవత్సరాలు చదివితే తప్ప ఆ ఉద్యోగం అతడు పొందలేడు. అదేవిధంగా మన జీవితంలోనికి కొన్ని కీడులు వస్తే తప్ప మనకు ఒక మేలు జరగదు. ఆ మేలు మనం అనుకునే మేలు కాదు. అది మా చాలా మంది దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. అది వాక్యంలో ఉన్నది కానీ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ మేలు ఏంటిదో 29వ వచనంలో చూడండి. ఎందుకనగా ఇక్కడ ఏమన్నాడు?
మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుతున్నది. అది మరి అట్లనే జరుగుతుంది పౌలు అని అంటే ఎందుకనగా అంటే ఇట్లా బాబు ఇది సంగతి అని చెప్పిండు అక్కడ. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు. అనేక మంది మనం యేసయ్య తమ్ములం, స్త్రీలు యేసయ్య సహోదరులు లేక అక్క చెల్లెండ్రు, అక్క క్షమించండి అక్కల నాకు చెల్లెండ్రు, మనం అందరికీ యేసయ్య తమ్ములం, యేసయ్య తమ్ములం ఎవరమైన. అయితే అనేక సహోదరులు అంటే మనమే క్రైస్తవ సంఘమే అని అర్థం. అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు కదా, జ్యేష్ఠుడు అగినట్టు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యము. ఇక దేవుని బిడ్డలారా మీరు అంటారు కదా, ఇప్పుడు మీరు అన్న మీకు తట్టిందా ఏమన్నా? ఎఫెస్ పత్రికలో చెప్పిండు కదా, జగతుకు పునాది వేయబడక ముందే దేవుడు మనల ప్రేమతో ఎన్నుకున్నాడు కదా, ప్రేమతో పానమించుకున్నాడు కదా. అందుకే కదా ఈనాడు కొంతమంది సేవకులు నేను నమ్మిన కొత్త వాళ్ళకి ఏటింగ్లో కాలనీకి వాక్యం వినటానికి పోతే వాళ్ళు భార్యో భర్తో ఎవరో చెప్తారు. మన పాప ఎడితే మన బాబా ఎడితే చిన్నోళ్ళు ఎడితే మనమే తట్టుకోం. అంత ప్రేమ గల దేవుడు మన శ్రమల రంగా ఎట్లా చూస్తాడని అన్నాడు. అది వాక్యానుసారం కాదు, చూడడని అక్కడ ఏం వాక్యం లేదు. ఇక్కడ ఆపదలు వస్తాయనే చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు గదా ఎందుకండి మరి ఇప్పుడు 34వ కీర్తన 17వ వచనం అనుకుంటే ఒక మాట అందులో చదువు బాబు, ఇది ఒకవేళ కరెక్ట్ అయితే చూద్దాం. 34వ కీర్తన 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించు. పై వచనం కింద నీతిమంతుని కలుగు ఆపదలు అనేకమైన అన్యం ఉన్నదా లేదా? 19వ వచనం చూడండి. దేవుని బిడ్డలారా కీర్తనల గ్రంథము 34వ కీర్తన 19వ వచనం చూడండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేక. చూసారా, అది దావీదు కీర్తన కదా, దావీదు కీర్తన. ఇప్పుడు దావీదు భక్తుడు ఏమన్నాడు? నీతిమంతునికి అనేక ఆపదలు వస్తాయి. వాళ్ళు ఏం చెప్పినా మనం ఏడవాగానే దేవుడు చూడకనే ఊకుంటాడని వాళ్ళు చూడలేడని చెప్పాడు. అది మనం పక్కకు పెడతాం కనుక ఇక సరే, ఇక రోమపత్రికలోనికి రా బాబు, రోమపత్రికలోనికి రా. చదువు 28-29 చదువు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు ఉన్నాడు. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో అయితే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు ముందుగా జగతుకు పునాది వేయకముందే గీమె నా కుమారుడుగా ఉండాలి, గీమె నా కుమార్తెగా ఉండాలి, గీన దైవజనునిగా ఉండాలి, గీన సేవకునిగా గీన ఇట్లాని దేవుడు మనలో జగతుకు పునాది వేయకముందే ముందుగా ఎరిగున్నాడు అంటే తెలుసుకున్నాడు. ఏంటంటే వీళ్ళు సువార్త తింటారు, సువార్త వీళ్ళు సువార్తకు లోబడతారు, వీళ్ళు నన్ను ప్రేమించుతారు, వీళ్ళు నా పక్షాన నిలబడతారు, ప్రాణాపాయమైన ప్రభు కొరకు బతుకుతారు కొందరు అన్న సంగతి దేవునికి ముందే తెలుసు. కనుక ముందుగా ఎవరిని ఎరిగనో కుమారునితో స్వారూప్యం ఇంకొక అక్కడన్నట దేవుని ఉద్దేశం ఏందటనంటే, ఎవరినైతే ముందుగా ఎరిగిండో జగతుకు పునాది వేయకముందో, ఎవరిని ప్రేమతో ఎఫెసు పత్రిక ప్రకారంగా ఎన్నుకున్నాడో వాళ్ళు కుమారునితో పాటు సారూప్యం గలవారగుట కంటే కుమారుని లాంటి గుణలక్షణాలు గలవారగుట. ఇవాళ దాకా నేను అహంకారమైన మనసు కొరకు మాట్లాడాను కదా. ఇప్పుడు ఏసాయి చెప్పిండు కదా, నేను దీన మనసు గలవాడు. నేనేం చెప్పినా ఏసాయి ఒక్క దీన మనసే గలవాడు కాదు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఉపకారం చేయువాడు, మేలు చేయువాడు. చెప్పండి, ఇవన్నీ లక్షణాలు గలవాడు. ఇలాంటి లక్షణాలలోనికి మనం రావాలనే దేవుడు కొన్ని శ్రమలకు అనుమతించాడు. ఇప్పుడు నేనేమో ఒక గ్రంథం మీద మాట్లాడతాను,
దీనికి నిరూపణగా రోమపత్రిక మీద మాట్లాడదు. కానీ ఇప్పుడు నేను అచ్చవారం కూడా మాట్లాడలేను, ఎందుకంటే నాకు దేవుడు ప్రసంగి గ్రంథం దర్శనం ఇచ్చింది కాబట్టి దాన్ని ముగించినాక చూద్దాం, దేవుని సిద్ధమైంది. కనుక దేవుని బిడ్డలారా, మనకు దీన మనసు రావడానికి దేవుడు ఎంతో నలగగొట్టవలసి వస్తుంది. పౌలును అలాగుననే నలగగొట్టిండని నేను అట్లా మచ్చు చదివిపిస్తామని. అది క్షమించండి, రోమపత్రికను క్షమించండి. 2 కొరింథీ పత్రిక 12:7. 12:7. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా. దేవుని బిడ్డలారా, ఈ పౌలు కాట 2:7 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషం. ఇప్పుడు దాని మీద నేను 1 గంట మాట్లాడిన సందర్భం ఉన్నది, మరి కానీ ఇప్పుడు మాట్లాడలేను. కనుక ప్రత్యక్షతలు బహు విశేషమైనందున నేను అత్యధికముగా బాగా వినండి. దేవుని బిడ్డలారా, శ్రమలు ఎందుకు దేవుడు అనుమతిస్తాడో ఇక్కడ అర్థం చేసుకోండి. ఇక్కడ అర్థం చేసుకుంటే ఇక మీకు అంతా అర్థమైనట్టే. కనుక ఈ పౌలుకు దేవుడు జ్ఞానం ఇచ్చిండండి. ఏమిచ్చిండు? ప్రత్యక్షత అంటే జ్ఞానం. ప్రత్యక్షత అంటే జ్ఞానం అని అర్థం. నిఘంటు భావం ప్రత్యక్షము అంటే జ్ఞానం అని అర్థం. జ్ఞానం అని అర్థం. ఈ బహు విశేషమైన ప్రత్యక్షతలు ఏంటంటే చాలా మిగతా అపొస్తలుల కంటే, ఆయన మునిపే మిగతా సుపొస్తలుల కంటే లోకంలో కూడా బహు విద్యావంతులు. బహు విద్యావంతులు అని మీలో చాలామంది తెలిసే ఉంటారు, గొప్పగా విద్యావంతులు లోక రీతిగా కూడా. ఆ పౌలుకే దేవుడు ఏం చేసిండంటే మిగతా అపొస్తలులకు తెలియని అనేక రహస్యాలు మర్మాలు చెప్పే లోతైన వాక్య జ్ఞానం, ఆ లోతైన జ్ఞానం దేవుడు పౌలుకి ఇచ్చాడు. ఈ పౌలుకి ఇచ్చిన వల్ల ఏమైందట అక్కడ? నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున. బహు విశేషంగా అంటే బాగా గొప్పగా ఉన్నందున నాకు దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చినందున అత్యధికముగా చూడండి, ఇక బాగా వినండి. ఇప్పుడు మనకు దేవుడు కృపావరాలు ఇచ్చేటప్పటికీ ఏమైతే చెప్పండి? గర్వం వస్తుంది. ప్రార్థన చేయాలి, నలుగురు పడిపోయిన వాళ్ళే, నలుగురు దండం పెట్టిన వాళ్ళే. నాకు కూడా దేవుడు స్వస్థత వరం ఇచ్చింది. అక్కడ నేను ఎవరైనా తుణీకరించలేను. నా కాళ్ళు మొక్కిన వాళ్ళు కూడా ఉన్నారు, స్వస్థత జరిగిన దేవుడు మంచి. కనుక కాళ్ళు మొక్కే వరకు ఇట్లా, లేకపోతే లోతైన వాక్యం చెప్పే వరకు, అందరూ మెచ్చుకునే వరకు, ఇలాంటి వాక్యం నేను ఇవరకు ఎక్కడ వినలేదనే వరకు మనకి ఏమవుతా చెప్పండి? మిమ్మలో మాట అడుగుతాను, దీన మనసు వస్తుందా? గర్వం వస్తుంది? గర్వం వస్తుంది కదా. అందుకే పౌలు కాట దేవుడు కొందరికి పౌలుకి ఎందుకు వచ్చిందో ముళ్ళు అన్నది కూడా చాలా మందికి తెలియదు. తెలియదు అన్నందుకు నన్నే మీరు అపార్థం చేసుకోకుండా తెలియదు. కనుక అక్కడ ఏమన్నా చూడండి, సందర్భం చూడండి. అంటే ఈయనకు గర్వం వచ్చింది, అత్యధికంగా హెచ్చిపోతాడు. అందుకే కావచ్చు దేవుడు మనల్ని యెషయా గ్రంథంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ముందే నడిపించాడు. దేవుడు ఏమన్నాడు? నేను దీన మనసు గల వారి యొద్ద నివసిస్తాను అన్నాడు కదా. మనం యెషయా గ్రంథాలు చదువుకున్నాం కదా. ఇప్పుడు పౌలు దగ్గర దేవుడు నివాసం చేయాలంటే పౌలుకి ఏం కావాలి? దీన మనసు కావాలి. పౌలుతో సహవాసం చేయాలి, పౌలుకు అనేక మర్మాలు బయలుపరచాలి. దేవుడు పౌలుకు అనేక మర్మాలు బయలుపరచాలి, పౌలుకు దీన మనసు కావాలి. అంటే పౌలుకు అనేక మర్మాలు బయలుపరచాలి. పౌలు దగ్గర దేవుడు నివాసం చేయాలంటే ఇప్పుడు పౌలుకి ఏం కావాలి? దీన మనసు కావాలి. మరి ఆయనేమో అక్కడ చెప్తాను, నేను అత్యధికంగా హెచ్చిపోతానని అంటే బాగా గర్వపడతానని అంటాడు. మరి గర్విష్ఠుల విరోధాన్ని చదువుకున్నాం. గర్విష్ఠుల యొక్క గర్వం నంచునని మనం యెహోవా నా బలం అన్న పాటలు కూడా భక్తులు రాసిన వచనం వాడుకుంటాం. మరి ఇప్పుడు ఎట్లా? అందుకే దేవుడు ఏం చేసిందంటే ఈ గర్వం పౌలుది తగ్గాలి. నేను ఏర్పరచుకున్న ఉద్దేశం పౌలు జీవితంలో నెరవేరాలంటే పౌలుకు ఒక ముళ్ళకు అనుమతి ఇవ్వాలి.
అది దేవుని సంకల్పం. అందుకే పౌలు అంటాడు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండానట్టు నా శరీరం అందు ఒక ముళ్ళు. ఆ ముళ్ళు లేకపోతే ఏమవుతాడు? ఈయన దేవుడు ఆయన దగ్గర నివసించలేనంత గర్విష్టి అయిపోతాడు. ఆఖరికత దేవునికి దూరం కూడా అయిపోతాడు. అందుకే ఆ ముళ్ళును తీసే ప్రభువా అని ముమ్మారు నేను ప్రభుని వేడుకున్నాను అన్నాడు. అయినా దేవుడు తీసేయాలి. అందుకు నా కృప నీకు చాలును అన్నాడు, కానీ తీసేయాలి. ఎందుకంటే పౌలుకు ఆ ముళ్ళు దేవుడు ఎప్పుడు తీసేస్తే ఆయన అప్పుడు ఇచ్చిపోవటానికి అవకాశం ఉంది. అందుకే పౌలును నలగగొట్టడానికే దేవుడు ఆ ముళ్ళుకు అనుమతించాడు. మనకు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చే వరకు, లేకపోతే మంచిగా పాట పాడిన వంటనో, లేకపోతే మంచి పాట రాసిన వంటనో, ఇక మనకు గర్వం. ఇప్పుడు కొందరు చూడండి, ఒక్క పాట రాసి 10 సార్లు చెప్పుకుంటారు, నేను రాసిన పాట. ఇక ప్రపంచంలో పాట అనేది ఎవ్వరు రాయనట్టు కొంత అంత గర్వం. అయితే అలాంటి మనల దేవుడు వాడుకోవాలంటే తప్పనిసరిగా దీనవంశం మనకు అవసరం. ఇప్పుడు దేవుడు ఏం చేసిండంటే, మరి అపోస్తులకు ఎవ్వలకు బయలుపరచలేని ప్రత్యక్షతలు పౌలుకి ఇవ్వాలన్నది దేవుని సంకల్పమేనా? మరి పౌలు హెచ్చిపోవట్టే దేవుడేమో ఆయన దగ్గర నివాసం చేసే పరిస్థితి లేదా? దేవుడు అబద్ధం ఆడనేరునోడా? యెషయా గ్రంథంలో నేను దీన మనసు గల వారి యొద్ద నివసించేవాడు నన్నోడు గర్విష్ఠుల దగ్గర ఎట్లా నివసించుతాడు? నివసించలేడా? అందుకే ఈ పౌలుకు దీన మనసు అచ్చటానికి ఆయన శరీరంలోనికి ఒక ముళ్ళును దేవుడు అనుమతించండి. ఇక అది ఏ ముళ్ళో ఏం బాధో ఏం కష్టమో మనకు తెలియదు అనుకో. అందుకే ఇంకా అక్కడ అంటే 7వ వచనంలో, నన్ను నలుగగొట్టుటకు సాతాను ఒక దూతగా ఉంచబడను అన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, పౌలు ఎంతో నలగగొట్టబడ్డాడు. ఎందుకు నలగగొట్టబడ్డాడు అంటే ఇందుకే దీన మనసు కొరకు నలగగొట్టబడ్డాడు. దీన మనసు ఒకటే కాదండి, యేసయ్య లాంటి ప్రేమ గల్లోడు అవటానికి, యేసయ్య లాంటి దీన మనసు గలవాడు అవటానికి, యేసయ్య లాంటి పరిశుద్ధుడు అవటానికి, యేసయ్య లాంటి స్వభావం గలవాడు అవటానికి దేవుడు ఆ పౌలుగా ఆ ముళ్ళును అనుమతిచ్చాడు. మన జీవితాలలో కూడా అదే సంఘం అంతటికి అదే కదా. ఇప్పుడు అక్కడ ఏమన్నారు? రోమపత్రిక చదువు బాబు. రోమపత్రిక నేను ముగింపులోనికి వస్తానా? గంట దాటింది ప్రసంగము. ముగింపులోనికి వస్తానా? 39 చదువు. వారు తన కుమారునితో స్వారూప్యం గల వారు వారిని ముందుగా నిర్ణయించను, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారి నీతిమంతులుగా తీర్చు. కనుక దేవుని బిడ్డలారా, మనల్ని నీతిమంతులుగా తీర్చిండు, మనల్ని పని చేసిండు. కానీ మనం అక్కడ ఒక 5 వచనం కుమారునితో సారూప్యం గలవారు అన్న మాట చదువు. అది ఒక్కటే వాక్యం చదువు. వారు తన కుమారునితో సారూప్యం గలవారు. కనుక దేవుని బిడ్డలారా, సారూప్యం గలవారు అంతే. క్రీస్తునని నేను చెప్పిన కదా ఇంతవారు దాకా, ఆయన లాంటి స్వభావం మనకుంటే ఇంకా పరలోకాలు మనతోనే దేవునికి ఎలాంటి సమస్య ఉండదు. ఇక ఎందుకు ఉంటుంది? ఇప్పుడు భూలోకంలో క్రీస్తు దేవునికి ఎట్టలో పట్టడం మనకు తెలుసు కదా. అట్ట పరలోకంలో దేవునిలో ఓఫెరన్న మాట చెప్తాడు. ఎంతమంది క్రీస్తులు ఉన్నారు పరలోకంలో అన్నట్టు మనం జిరాక్స్గా ఉండాలని చెప్పిన ఒక మాట. అట్లా క్రీస్తు లక్షణాలు మనకు ఒక జిరాక్స్గా ఉండాలి, అయినలాగానే ఉండాలి. అది మన విషయంలో దేవుని సంకల్పం, దేవుని చిత్తం. కానీ అదంతా ఉన్న పాటున అంత తేలికగా అంత సులువుగా రాదు. దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా ఎంతో నలగగొట్టబడి ఇరగగొట్టబడి ఎన్నో కన్నీటి లోయల్లో వెళ్ళినప్పుడు ఒక భక్తుని చెప్పిన మొన్న మాట చెప్పిన చూడండి, అది కూడా ఒబిరానే చెప్పిండు. ఒక భక్తుడు అన్నాడట, బైబుల్ కన్నీటి లోయలా రాయబడ్డది కనుక కన్నీటి లోయల గుంటే వెళ్ళువారే దాన్ని అర్థం చేసుకుంటారా. మీకు ఒక విషయం తెలుసో తెలియదో కానీ లోకంలో ఎంతో మేధావులు, ఎంతో గొప్ప జ్ఞానులు, నాస్తికులు, మన హిందూ పండితులు ఎందరో చదివారు బైబుల్, రక్షించబడలేకపోయారు దేవుని బిడ్డల. కనుక మనం అర్థం చేసుకుందాం దేవుని వాక్యాన్ని. ఎందుకు దేవుడు అనుమతించాడు? పౌలు ఇచ్చిపోతే దేవుని ఒక్క మాట చదువు బాబు, ఒక్క మాట తెరిచి చదువు.
అదే కొరింథీ పత్రిక చూడండి, మొదటి కొరింథీ పత్రిక అనుకుంటా 8వ అధ్యాయం 2వ వచనం. జ్ఞానం చూడండి, జ్ఞానం ఉప్పొంగజేయును. చూసారా, జ్ఞానం అనేది జ్ఞానం ద్వారా గర్వం వస్తుంది. ఉప్పొంగజేయునంటే గర్వం. పౌలుకు ఇప్పుడు అదే వచ్చింది. దాన్ని తగ్గించడానికే దేవుడు ఒక ముళ్ళకు అనుమతించాడు. లేకపోతే పౌలు దేవుడు వాడుకునే పరిస్థితులు ఉండకపోవు. కనుక దేవుని బిడ్డలారా, కొన్ని శ్రమలు, కొన్ని దుఃఖాలు, ఎవరికి ఏదే సంతోషకరంగా ఉండదు. కానీ అట్లా మనం అంతా క్రీస్తు స్వరూపంలోనికి ఎదిగి మనం దేవుని సన్నిధిలో ఒక ఓపిరాన చెప్పినట్టు జిరాక్స్గా పరలోకంలో ఎంతమంది క్రీస్తులు ఉన్నారా అన్నట్టుగా మనం పరలోకంలో ఉండాలని మన పరలోకంతాన్ని మన నిమిత్తం సంకల్పించి చేసి కొన్ని కీడులకు మన జీవితంలో అనుమతించి దీన మనసు, సాత్వికము, పరిశుద్ధత, ప్రేమ అనే మనసు మనకు కలగజేయడానికి అలాంటి బాధలకు దేవుడు అనుమతించి ఆయన సారూప్యంలోనికి ఎదుగుటట్టు దేవుడు మనలో చేస్తాడు. ఆ సారూప్యమే రేపు పరలోక రాజ్యం నువ్వు పోవటానికి నీ లైసెన్స్. క్రీస్తు సారూప్యం ఉంటేనే నువ్వు అక్కడికి అంగీకరించబడతావు, నేను అక్కడికి అంగీకరించబడతాను. కనుక అటువంటి క్రీస్తు సారూప్యంలోనికి ఎదగడానికి పరిశుద్ధాత్మ దేవుడే మరి మన సాయం చేస్తాడు. ఒక్క మాట, ఫిలిప్పీ పత్రిక, అందుకే పౌలు కూడా ఈ మాట చెప్పిండు. ఫిలిప్పీ పత్రిక మరి అక్కడ ఏమన్నాడంటే, మరి మొదటి అధ్యాయం కాదు, 6వ వచనం 7వ వచనం, అక్కడ ఏమన్నాడంటే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. నేను చెప్పినా కదా ఇదివరకు, దాన్ని క్రీస్తు యేసు మనసు పరిశుద్ధమైనది. క్రీస్తు క్షమించండి దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి క్రీస్తు యేసునకు 5వ వచనం అట, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. కనుక దేవుని బిడ్డలారా, ఆ మనసు మనం కలిగి ఉండటానికే ఈ శ్రమల ద్వారానే ఆ మనసు ద్వారానే మనకు ఆ పరలోక రాజ్యం అని అర్థం చేసుకుంటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను కాక ఈరోజు దరిదాపుగా మరి గంట పావో లేకెంతో మరి వాక్యమైంది. సరే, దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, నాయన నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసయ్య, నువ్వు శరీరధారివైనా ఇప్పుడైనా మా గురువు నీవే అని సెలవిచ్చినావు. నువ్వు కీర్తనల గ్రంథంలో కూడా అదే సెలవిచ్చినావు, నేను మీకు ఉపదేశిస్తున్నాను. కనుక తండ్రి నాయన, మేము సాత్వికులమై దీన మనసు గల వారమై నువ్వు మా యొద్ద నివసించడానికి నీకు చోటిచ్చి బతకడానికి మా కృపను అనుగ్రహించి, మా గురువువై, మా రాజువై, మా దేవుడవై మాకు బోధించుతూ మాకు అనేక రహస్యాలు మరి బయలుపరుస్తూ ప్రభాతాన్ని మేము నిరీక్షణ గల వారమై ప్రభాతాన్ని నీ కొరకు జీవించడానికి అంత గొప్ప మా విశ్వాసానికి కర్తవై దాన్ని కొనసాగించి దేవుడవై ఉండి మా విశ్వాసాన్ని కొనసాగింపజేసి దీవించుకొని ఈ సమయం కొరకు, ఈ తరుణం కొరకు, ఈ వాక్యం అంతని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అనేక మంది బిడ్డలకు మాకు ఇనగల చెవి, దయింపగల హృదయం దయచేయమని అంధకార సైతాన్ని చీకటి శక్తులను యేసు సర్వశక్తి గల నామములో బంధించమని నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అమృత సహవాసం మనకు దేవుని బిడ్డలను సదాతోడైన కాబట్టి సంరక్షించింది. ఆమేన్. అందరికీ వందనాలు.